ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతీ యువకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. భారత రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి భారీ స్థాయిలో అనుమతి లభించింది. 2026-27 సంవత్సరానికి మొత్తం 11,127 ఖాళీలను రైల్వే బోర్డు ఆమోదించింది. ఇది ఇటీవలి కాలంలో రైల్వే టెక్నికల్ విభాగంలో జరిగిన అతిపెద్ద నియామక ప్రక్రియల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఖాళీలు దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19, 2026న రైల్వే బోర్డు ఈ ఖాళీల ఆమోదానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇది పే లెవెల్ 2 కింద ఉంటుంది. ఈ ఖాళీలు జోన్ల వారీగా విభజించబడ్డాయి. ఉదాహరణకు సౌత్ సెంట్రల్ రైల్వేకు 674 ఖాళీలు కేటాయించారు. ఇతర జోన్లలో కూడా వివిధ సంఖ్యల్లో ఖాళీలున్నాయి. ఈ నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రూపంలో నిర్వహించబడతాయి. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. దానిలో అధికారిక వివరాలు, దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు తదితరాలు తెలియజేస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ పాత్ర రైల్వేలో చాలా ముఖ్యమైనది. లోకో పైలట్లకు సహాయకుడిగా పనిచేస్తూ రైళ్లను నడిపేందుకు సహకరిస్తారు. ఇంజన్ నిర్వహణ, సిగ్నల్స్ పర్యవేక్షణ, సేఫ్టీ చెక్లు వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ ఉద్యోగంలో టెక్నికల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, శారీరక దక్షత చాలా అవసరం. రైల్వే ట్రాక్లపై రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రిస్క్తో కూడిన ఉద్యోగం, అదే సమయంలో ఆకర్షణీయమైంది కూడా. ఎంపిక ప్రక్రియ బహుళ దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారు CBT 2కి అర్హత పొందుతారు. CBT 2లో మరింత డీటెయిల్డ్ ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ALP పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ తప్పనిసరి. ఇది అభ్యర్థుల యాప్టిట్యూడ్, రియాక్షన్ టైం స్థాయిని పరీక్షిస్తుంది. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అన్ని దశల్లో విజయవంతమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ మంది అభ్యర్థులు ఫిల్టర్ అవుతారు కాబట్టి పూర్తి సన్నద్ధత అవసరం. అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికేట్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. SC, ST, OBC, EWS వంటి రిజర్వేషన్ వర్గాలకు వయసు సడలింపులుంటాయి. ఉదాహరణకు OBCకి 3 సంవత్సరాలు, SC, STకి 5 సంవత్సరాలు అదనంగా ఇస్తారు. దివ్యాంగులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. జీతం, భత్యాల విషయంలో ఈ పోస్టు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రాథమిక వేతనం నెలకు 19,900 కాగా ఇందులో DA, రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి అదనపు భత్యాలు లభిస్తాయి. ఇవన్నీ కలిపితే ప్రారంభంలోనే 35,000 నుంచి 40,000 వరకు ఇన్ హ్యాండ్ జీతం వస్తుంది. రైల్వే ఉద్యోగాల్లో ఇంకొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి. రైల్వే రిజర్వేషన్, ఫ్రీ కాన్సెషన్ టికెట్లు, మెడికల్ సౌకర్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ లీవ్, ట్రావెల్ కన్సెషన్ వంటివి ఉంటాయి. భవిష్యత్తులో ప్రమోషన్స్ ద్వారా లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్ వంటి ఉన్నత పోస్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ భారీ ఖాళీల సంఖ్య కారణంగా రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు ఇది మంచి అవకాశం. చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ ని మొదలు పెట్టేశారు. CBT 1లో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ వంటి సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. CBATకి ముందుగానే ప్రాక్టీస్ చేయడం మంచిది. అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత RRB వెబ్సైట్లను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి.